గౌరవ మంత్రివర్యులు భారీ నీటిపారుదల మంత్రి, అదేవిధంగా ఇంకొక ఇద్దరు మంత్రుల గద్వాల నియోజకవర్గం ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా వాకిట్ శ్రీహరి రావడం చాలా సంతోషం. మొన్న గేట్స్ తెగిపోయినావని ఒక అసత్య ప్రచారం ద్వారా కొంతమంది నాయకులు ఇక్కడ రావడం జరిగింది. దాన్ని అంటే అది అసత్య ప్రచారం, ఎటువంటిది ఏమీ రోప్స్ తెగలేదు. రోప్స్ అనేది ఆ గేట్స్ సంబంధించిన ఆ రోప్స్ అక్కడ ఫిట్టింగ్స్ ఊడిపోయినాయి తప్ప దానివల్ల ఏం నష్టం జరగలేదని గౌరవ మంత్రి గారు మీకు అందరికి తెలియజేది. ఇంకొకటి స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధి గత మాజీ ఎమ్మెల్యే గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ప్రజలని భయభ్రాంతులు చేసే విధంగా, అంటే ప్రజలకి ఏ విషయమైనా నిజాయితీగా చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజలని తప్పుదోవ పట్టించే విధంగా కొన్ని స్టేట్మెంట్లు ఇవ్వడం ఒక సీనియర్ నాయకుడు చేసే పని కాదు. ఏదైనా అక్కడ సమస్య ఉంటే ఆ సమస్య పరిష్కార మార్గం సూచన చేయాలి తప్ప ఆ అబద్ధపు అసత్య ప్రచారాలు చేయడం బాధాకరం. మనం వారికి చెప్పేటంతోళ్ళం కాదు మేము. అయినా కూడా సందర్భం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గద్వాల నియోజకవర్గం దూరాల ప్రాజెక్ట్ అనేది ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా గద్వాల నియోజకవర్గం నిన్నే కర్ణాటక వెళ్ళి మొట్టమొదటి ప్రాజెక్టు. కొన్ని లక్షల జీవితాలు ప్రజల ముడిపడింది ఈ ప్రాజెక్ట్ ద్వారా. ఈ ప్రాజెక్టు ఏ సమస్య వచ్చినా ఉమ్మడి జిల్లా అయితేమి మళ్ళా కింద ఉన్న శ్రీశైలం అందరికీ చాలా మటుకి మన ఉమ్మడి జిల్లాకు పెద్ద ఎత్తున నష్టం జరిగేది. ఏ మాత్రం పొరపాటు జరిగినా, ఏ మాత్రం నష్టం అయినా ఉమ్మడి జిల్లాకు లిఫ్ట్లన్నీ పోతాయి. కొన్ని వేల ఎకరాలు, లక్షల ఎకరాలు నిరుపయోగమై మళ్ళా గతంలో ఏ విధంగా కరువు కాటకాలకు నిలయమైన ఈ ప్రాంతం మరొకసారి అయితే అటువంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు మీద అపోహలు సృష్టించొద్దండి దయచేసి. ఏదైనా ఉంటే మీరు అపోహలు ఉంటే చెక్ చేయండి తప్ప దానికి ప్రభుత్వాలు సూచన చెయ్యండి. మనం ఈ ప్రాంత ప్రజాప్రతినిధం ఏది జరిగినా ప్రజలకి ఒక బాధ్యతంగా ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి తప్ప ప్రజలను తప్పు పట్టే విధంగా, ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా స్టేట్మెంట్లు ఇవ్వకూడదు. దయచేసి మీ ద్వారా గౌరవ మాజీ ఎమ్మెల్యే గారిని వారి పార్టీని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు నిన్ననే మొన్న మీరు చెప్పినారు లోనికి పోలేరు అండర్ గ్రౌండ్ లో ఉన్న దాని సబ్జెక్ట్ ఏదో తెలియదు, దాన్ని ఏమంటారు, దాన్ని గ్యాలరీలోకి నిన్న పోలేరు అని గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. మళ్ళీ నేను ప్రాజెక్ట్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కానీ అందరు కానీ ఫోటోలు పంపడం జరిగింది. మళ్ళీ ఈ ఫోటోలు ఒకసారి చూడండి, ఎక్కడన్నా ఏదైనా పోలేని దుస్థితి ఉందా. వారు చెప్పిన ఒక లిఫ్ట్ పోయిన మాట వాస్తవం, లిఫ్ట్ చెడిపోయిన మాట వాస్తవం. లిఫ్ట్ అనేది ఒక 30-40 ఇయర్స్కి వెళ్ళి 35 ఇయర్స్ పాత లిఫ్ట్. అది కొంత మిస్టరీ ప్రాబ్లం వల్ల ఆ లిఫ్ట్ చెడిపోయిన మాట వాస్తవం తప్ప వారు చెప్పినది ఏ మాటలో వాస్తవం లేదు. ప్రాజెక్ట్ అనేది సేఫ్టీగా ఉంది, ప్రాజెక్టుకి ఎటువంటి డోకా లేదు. ప్రాజెక్ట్ అనేది ఇంకా 100 సంవత్సరాలు మన ప్రజలకు సేవను అందించుకునే ప్రియదర్శిని దూరాల ప్రాజెక్ట్ ఉంటుంది. ప్రజలకి ఈ ఆర్థిక భారం లేకుండా ఇప్పటి వరకు రైతులందరూ సంతోషంగా ఉన్నాం. భవిష్యత్ తరాలు కూడా పనికొచ్చే విధంగా ప్రాజెక్ట్ ఉంటుంది. ఎటువంటి సమస్య ఉన్నా ఆ సమస్యని త్వరగా పరిష్కరించడానికి అధికారులు ఉంటారు, ప్రభుత్వం ఉంటుంది. ఏ ప్రభుత్వాలు వచ్చినా డ్యామ్లను పడగొట్టుకున్నాలనుకోదు. ఏ ప్రభుత్వాలు వచ్చినా సేఫ్టీగా ఉండి కొంత ఖర్చు పెట్టి దాన్ని మరమ్మతులు ఎప్పుడప్పుడు చేస్తుంది. ఒక రోజు అటు ఇటు కావచ్చు తప్ప దానికి గాలి వదిలేస్తే ఏ ప్రభుత్వం ఉండదు. ఏ ప్రభుత్వం ఉన్నా రాని, గతంలో ఉన్న ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ ఏ ప్రభుత్వాలు వచ్చినా ఒక ప్రాజెక్టులను కాపాడే విషయంలో అందరు ప్రజలకు సంబంధించినది. ఎవరు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా వారు దారిని వేరు ఉండొచ్చు తప్ప అంతిమ లక్ష్యం ప్రజలకు మేలు చేసే విధంగా, ప్రజలకి
సహాయపడే విధంగా ఉంటాయి తప్ప ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకు కీడు చేసే విధంగా ఆలోచించవు. కొంత సమయం జాప్యం కావచ్చు తప్ప ప్రజలకు ఎవరు కూడా కీడు చేసే విధంగా ప్రభుత్వాల లక్ష్యం కాదు. ఎంతసేపు కొత్త ప్రాజెక్టులు కట్టాలంటారు, ఇంకా పాత ప్రాజెక్టులని పునర్వైభవం తెచ్చే విధంగా మరి ఎటువంటి సమస్యలు లేకుండా చేసే పని ప్రభుత్వాలకు ఉంటుంది. దయచేసి ప్రజలను తప్పుదోవ పట్టించండి. ప్రజలను భయభ్రాంతులు చేసి దీనివల్ల ఏదో జరిగిపోయింది, దానివల్ల ఒక పైసక ఆనందం తప్ప దానివల్ల ఏం ప్రయోజనం లేదు. దయచేసి మళ్ళీ మీకు ప్రెస్ వాళ్ళని చెప్తున్నా, మీరు అంతా రేపు మీరు పోదామంటే ప్రెస్ వాళ్ళగా మీకు అంతా అక్కడ అరేంజ్ చేస్తా, పోయి మీరే చూసి రండి. తప్పప్పుడు మీరే నిజ నిర్ధారణ అనేది ప్రెస్ ద్వారానే ప్రపంచాన్ని తెలుస్తుంది. మీరే నిజ నిర్ధారణ